మనకి రీసెంట్గా వీధి కుక్కలు చిన్న పిల్లల మీద అటాక్ చేసి వాళ్ళని కరిచిన సందర్భాలు చాలా చూసాం. దాంతోపాటు వాళ్ళు చిన్నపిల్లలు చనిపోయిన సందర్భాలు కూడా చాలా చూసాం. అయితే ఇప్పుడు అటువంటి సినారియోనే ఇంకోటి వెలుగులోకి వచ్చిందనమాట. అది ఎక్కడో కాదు, మెదక్ జిల్లాలో. సో మెదక్ జిల్లాలో కేవలం ఆ పిల్లాడికి 3 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. సో ఆ 3 ఇయర్స్ చిన్నపిల్లాడి మీద ఈ వీధి కుక్కలన్నీ అటాక్ చేసి కరిచేసినాయి. కరిచిన తర్వాత అతను హాస్పిటల్లో తీసుకెళ్తే అతను చనిపోయాడు మధ్యలోనే. సో మరి దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదో ఒక డెసిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు మనకి ఈ సమాజంలో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి పులులు, చీతాలు ఇవన్నీ వాటన్నిటిని ఎందుకు మనం మన దగ్గరకు రానికుండా అడవుల్లోనే వదిలేస్తున్నాం? ఎందుకంటే వాటి వల్ల మనకి నష్టం జరుగుతుంది కాబట్టి. అంటే అవి మనల్ని కట్ చేస్తే పోతాం. సో అందుకని చెప్పేసి వాటిని అక్కడ వదిలేస్తున్నాం. సో మరి వీటి వల్ల కూడా మనకు కొంచెం హాని ఉంది కదా. సో మరి జంతువులు కదా అవి, మరి వాటికి కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి కదా, అంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. సో అవి కూడా మనలాంటి ప్రాణులే కాబట్టి ఖచ్చితంగా వాటికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాటికి ఇవ్వాలి, వాటికి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ వాటికి ఇవ్వాలి. కాకపోతే మరి అవి మనకి ఇబ్బందికరంగా లేనప్పుడు మాత్రమే. అయితే మరి ఇప్పుడు వాటిని లేపేయాలా అంటే అది కాదు ఇక్కడ మాట్లాడుతుంది. వాటన్నిటిని తీసుకెళ్ళి ఎలాగైతే మనం పుల్లు, చీతాలు వీటిని ఎలాగైతే ఫారెస్ట్లో వీటిలో వదులుతున్నామో వీటిని కూడా తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తే చాలా బెటర్గా ఉంటుంది కదా. గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది కదా. సో ఎందుకంటే ఇప్పుడు మీరు అనొచ్చు, అంటే అన్ని కుక్కలు అటాక్ చేయవు కదా బ్రో అని నువ్వు అనొచ్చు. ఇప్పుడు ఒక్క కుక్క వల్ల ఒక్క ప్రాణం పోయినా సరే ప్రాణం పోయినట్టే కదా. అంటే ఇప్పుడు ఒక్కటి చేసినా సరే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాణం, ఇప్పుడు అన్ని కుక్కలు ఉన్నాయంటే ఏదో ఒక ప్రాణంకి ఎప్పుడో ఒక ముప్పు జరుగుతూనే ఉంది మనకి. సో ఫ్యూచర్లో కూడా జరగదని గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఖచ్చితంగా జరిగి తీరుద్ది. సో మరి ఒక్క ప్రాణం పోయినా సరే మనకు ఒక ప్రాణం విలువే కాబట్టి వాటన్నిటిని అసలు ఆ కుక్కలను మనం ఏమి చేయకుండా తీసుకెళ్ళి అడవుల్లో వదిలేసాం అనుకోండి, వాటందరికీ అవి అక్కడ బతికేస్తాయి. అవి అక్కడ బతికైతే అవి హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. ఇక్కడ ఎవరిని ఎవరు చంపుకోవాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు అవి వచ్చి మన చిన్నపిల్లల మీద అటాక్ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు దాని తర్వాత అవి చంపేసినాయి అని చెప్పేసి మనం కూడా వాటిని తరిమి కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు కదా. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్స్ ఇటువంటి ఒక డెసిషన్ తీసుకొని వాటికి హాని కలగకుండా మనకి హాని కలగకుండా వాటన్నిటిని వేరే ప్లేస్లో పెట్టేస్తే చాలా బెటర్ ఉండిద్దేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట ఇది. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.